కేవలం అప్పులేనా, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, చేయలేరా, సంపద సృష్టి తర్వాతే ఇవన్నీ చూస్తామని అనుకుంటున్నారా, చూద్దాం అనుకుంటున్నారా? ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే జగను అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి చేయడం. అందుకని వైట్ రేషన్ కార్డులు ధనికులకు కూడా వచ్చినాయి, అబో మిడిల్ క్లాస్ కూడా వచ్చినాయి. వీళ్ళు అందులో తీసేస్తామని ఒక పక్కన చెప్తున్నారు, నెంబర్ 1. అందుకని వాళ్ళు బడ్జెట్లో తక్కువ చూపించుంటారు, వీళ్ళు చెప్పినంత సంఖ్య లేరు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 87 లక్షలు వీళ్ళు లెక్కేస్తున్నారు. కరెక్ట్గా ఇందులో పేదలు ఎంతమంది, ధనికులు ఎంతమంది? ధనిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి 20,000 మంది తీసేస్తే అయిపోతుంది కదా. ఏదో ఒక 20 లక్షల మంది, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు తీసేస్తే సరిపోతుంది కదా. దానికి తగ్గట్టు వీళ్ళు లెక్కేసి ఉంటారు. నేను అనుకోవడం ఏంటంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఆర్ ఇన్కమ్ బేస్డ్ లెక్క చూసుకున్నప్పుడు ఆ లెక్కలు చూసుకుని ఉంటారు. వీళ్ళు టోటల్ పిల్లల్ని చూస్తున్నారు, అందులో అబో మిడిల్ క్లాసు, రిచ్ కూడా లెక్కేస్తారు కదా. వీళ్ళు అట్లా కాకుండా పేదలు, మధ్యతరగతి వరకు ఇస్తారనుకుంటా. అది మేబీ ఉచిత బస్సు విషయంలో ముందు చెప్పిందేనా సార్, మధ్యలో ఏమన్నా మడం తిప్పుతున్నారా, మాట మారుస్తున్నారా? ఓన్లీ జిల్లా వరకే అన్నాం మేము, మొత్తం ఏం చెప్పలేదు అనేది మొన్న మహిళా మంత్రి గారు చెప్పిన మాట. ఇందులో మాట మార్చారు. వాస్తవంగా చెప్పింది ఏంటంటే పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీ అన్నారు, కానీ జిల్లాలో మాత్రమే అని చెప్పలేదు. పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీ అన్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్కి లేకుండా ఇక్కడ పల్లె వెలుగు ఎక్కేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి గుంటూరుకి పల్లె వెలుగు ఉంటుంది, కానీ ఇప్పుడు జిల్లా అంటే విజయవాడలో వరకే తిరగాలి, ఎన్టీఆర్ జిల్లా వరకే తిరగాలి.